హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇందిరా క్రియేషన్కి స్వాగతం అండి. ఇవాళ మనము పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మనము క్రాస్ ముక్కను కట్ చేసుకోవాలండి. ఫస్ట్ క్రాస్గా ముక్కలను కట్ చేసుకోవాలండి. ఇట్లా క్రాస్ మనకి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని దీన్ని జాయింట్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇట్లా మీకు చూపించడం కోసం కట్ చేసినండి. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాతకి చూడండి, జాయింట్ చేసుకొని దీన్ని ఇట్లా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలండి. నేను స్టిచ్ చేసి పెట్టినండి. ఇప్పుడు మనము దీన్ని ఎట్లా పైపింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తా. ఇది వచ్చేసి మనకి వన్ సైడ్ పాదం అండి. ఈ పాదాన్ని తీసేసుకోవాలి. తీసి పక్కకు పెట్టేసుకొని ఈ వన్ సైడ్ పాదాన్ని దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని చూడండి, మనము ఇట్లా పెట్టుకోవాలండి. ఇది వచ్చి థ్రెడ్ ఉంటుంది కదండి, ఈ థ్రెడ్ దీనికంటే సన్నవి కూడా ఉంటాయండి. ఓకేనా, ఈ థ్రెడ్ను ఇందులో పెట్టేసుకోవాలి. ఇందులో పెట్టేసుకొని ఇంకో ఇట్లా మలుచుకోండి. అర్థమవుతుంది కదండి మీకు. థ్రెడ్ను ఇందులో పెట్టేసుకొని ఇగో ఇక్కడ పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు కొత్త వారైతే మనము ఇగో ఇట్లా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఈ పక్కలకు పోకుండా ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకుంటామో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఓకేనండి, అప్పుడు మీకు రౌండ్ షేప్ కూడా మీరు ఎట్లా అనేది తీసుకొని ముందే పెట్టుకున్నట్టయితే ఇట్లా మనకు ఇదే రౌండ్ షేప్లా వచ్చేస్తుందండి. ఓకేనా, వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాండి. ఇది చూడండి, దీన్ని ఇంకా ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా మూసేయండి దీన్ని. ఓకేనా, ఫస్ట్ మిడిల్ని కిందికి దింపేసిన తర్వాతకి ఇది కొస్సకు పెట్టాలండి. ఇట్లా అర్థమవుతుంది కదా మీకు. ఒకసారి మళ్ళీ వేస్తా. ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఎట్లానండి, ఇట్లా అని ఇక్కడ పెట్టుకోండి. అంతే, ఇట్లా పెట్టేసుకొని నిడిల్ని కిందికి దింపేయండి. దింపేసిన తర్వాతకి మనము ఇక ఇట్లా అనుకుంటూ కొత్తగా పోనీయొద్దండి. ఇంకా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. దాని పక్క నుంచి రావాలండి. ఓకేనా, దీని పక్క నుండే మనకి రావాలి. ఇట్లా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ మీరు ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టేసి మళ్ళీ ఇట్లా మూసేయండి. దీన్ని లోపల పెట్టేసి ఇంకా ఇక్కడ రౌండ్ షేప్ వచ్చినాక నీడిల్ని కిందికి దింపేసిన తర్వాతకి మళ్ళీ ఇంకా దీన్ని ఇట్లా మూసేయాలి. మనం నీడిల్ని ఎప్పుడు కిందికి దింపేసుకొనే తిప్పుకోవాలండి. ఇంకా ఇట్లా పెట్టేసి మళ్ళీ దీన్ని ఇట్లా మూసేసుకోవాలి. ఓకేనా, మనము మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడి నుంచే రానియండి. మళ్ళీ పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి రావాలి. అది వన్ సైడ్ పాదం కాబట్టి మనకు కరెక్ట్ వచ్చేస్తుందండి. ఓకేనా, ఇంకా
మళ్ళీ నీడిల్ని కిందికి దింపేసి రౌండ్ షేప్ కాడ మళ్ళీ తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇట్లా వచ్చేసింది కదా, ఎంతవరకు కావాలనో అంతవరకు కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్క నుంచి దాని పక్క నుండే మరి ఇటుకొస్తకు పోనివద్దండి, పికిలిపోతుంది క్లాత్. ఆ మెయిన్ క్లాత్ అనేది పిక్కులుతుంది. ఇంతే ఇట్లా పెట్టేసుకొని ఈ లోపల ఉన్న వాటిని ఇక్కడక్కడ ఇది పట్టుకోవద్దండి, మెయిన్ క్లాత్ని మాత్రమే అక్కడక్కడ పెట్టుకోవాలండి. ఈ పైపింగ్ థ్రెడ్ ఇది పట్టుకోవద్దు. ఓకేనా? చూడండి, ఇట్లా అన్న తర్వాత మనం ఇట్లా పెట్టుకున్నాం కదండి, ఇట్లా పెట్టుకొని ఇగో దీన్ని ఇట్లా అనేసుకోవాలి. చూడండి ఒకసారి, ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది. దీని పక్క నుంచి మళ్ళీ చేసుకోవాలండి. దీన్ని ఇట్లా లోపలికి అనేసుకొని ఈ మెయిన్ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడాలండి. ఓకేనా? ఆ మెయిన్ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడాలి. కొంచెం నెమ్మదిగా చేసుకున్నా పర్వాలేదండి, ఈజీగా వచ్చేస్తుందండి కొత్త వారికి. ఇట్లా ఇట్లే ఇట్లా మళ్ళీ కొంచెం లోపలికి అనుకొని రౌండ్ తిరిగే కాడ కొంచెం చిన్నగా చూసుకోండి. ఇట్లే అండి, అది అయిపోయిందండి, నెక్ అయిపోతుంది. ఇదే పైపింగ్ అండి. ఓకేనండి? వచ్చేసి మనము ఇట్లా హెమ్మింగ్ చేసుకోవచ్చు, మిషన్ తోటైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా. మనకి అప్పుడు ఇక్కడ అక్కడక్కడ మిషన్ తోటి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అట్లా చేసుకుంటే మీ ఇష్టం అండి. ఎమ్మింగ్ చేసుకుంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు, మిషన్ తోటి స్టిచ్చింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇట్లా వస్తుంది కదండి. తర్వాతకి అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి అయిపోయిన తర్వాతకి చూడండి, కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు మనము నడుము బెల్ట్ కూడా పెట్టుకుందామండి, హెమ్మింగ్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా పెట్టేసుకొని నడుముకు కూడా మనం హెమ్మింగ్ చేసుకునే పట్టు ఉంటుంది ఈ నడుముది, దీనికి కూడా మనము పైపింగ్ చేసుకుందాం. ఓకేనా? దీన్ని ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇంకా దీని మీదకి కొంచెం జరగకుండా దీని మీది కొంచెం స్టిచ్చింగ్ చేయాలండి. ఓకేనా? ఇంకా ఫస్ట్ నేను ఇవి జాయిన్ చేసేటప్పుడే ఇది కుట్టేసిన అండి, డాట్స్ కుట్టేసిన. ఓకేనా? అర్థమవుతుంది కదా మీకు. వీడియో లెంత్ అవుతుంది, కొంచెం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేసినట్లయితే నేను ఎట్లా చేస్తున్నాను అనేది మీకు అర్థం కాదండి. ఓకేనా? నీడిల్ని కిందికి దింపేసి దీన్ని ఇట్లా మూసేసుకోవాలి మనం, ఇంకా ఇట్లా. ఓకేనా?
వచ్చేసి దీని పక్క నుండే రావాలి మనకి. నిడిల్ పక్క నుండి థ్రెడ్ పెడతాం కదండి, ఈ పైపింగ్ పక్క నుంచి మనకి ఇది రావాలి ఇట్లా. కనిపిస్తుందిగా మీకు ఇట్లా. పక్క నుండి వస్తే ఇట్లా వచ్చిన తర్వాతకి కట్ చేసేసుకొని చూడండి, దీన్ని మళ్ళీ ఇట్లా లోపలికి అనేయాలి ఇంతే. ఎంత ఓకేనా. మళ్ళీ దీన్ని ఇట్లా లోపలికి అనుకొని కరెక్ట్ మన ఈ మెయిన్ క్లాత్ మీదనే మనకు రావాలండి. చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుందండి. కొత్త వారు పైపింగ్ ఎట్లా చేసుకోవాలని టెన్షన్ పడకుండా మీరు ఈజీగా ట్రై చేయండి. ఒక్కసారిగా పోయినా ఒక 2-3 టైమ్స్ కనుక ట్రై చేసినట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఓకేనా. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఇది పక్కకు పెట్టేసి హ్యాండ్స్ చేద్దామండి. ఇది ఇట్లా పెట్టేసుకొని దీన్ని లోపల ఇంకా ఇట్లా పెట్టేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇది కొత్తగా నేర్చుకునే వారికి ఇది ఈజీగా ఉంటుంది. ఇట్లా పెట్టేయండి, పెట్టేసి నిడిల్ని కిందికి దింపేయాలి. దింపేసి దీన్ని లోపలికి అనుకొని పక్క నుండి పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ రావాలి మనకి. ఎప్పుడు క్లాత్ని కొత్తగా పెట్టుకోవద్దండి, పికిలిపోతుంది క్లాత్. మళ్ళీ కుట్టి మళ్ళీ ఇప్పలేం కాబట్టి కొంచెము ఎక్స్ట్రానే పెట్టుకోండి. ఓకేనా. ఇట్లానే ఇట్లా కట్ చేసుకొని చూడండి, దీన్ని ఇట్లా లోపలికి అనేసి దీన్ని లోపలికి మళ్ళీ చేయాలి. ఇట్లా ఇట్లా ఓకేనా. మళ్ళీ నిడిల్ని కిందికి దింపేసుకోవాలి మనం. దింపేసుకొని ఈ మెయిన్ క్లాత్ మీద మనకు స్టిచ్చింగ్ రావాలి. కనిపిస్తుందిగా మీకు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. సబ్స్క్రైబ్ చేయట్లేరు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చిన్న బ్లౌజ్ అండి ఇది. ఓకేనా. ఇవి మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.